అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నిన్న అల్లూరులో పోలేరం జాతర జరిగింది. దానికి సంబంధించిన వీడియో అల్లూరు పోలేరమ్మ జాతర డెకరేషన్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. కావాల్సిన వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు అది కూడా చూడండి. ఓన్లీ డెకరేషన్ మాత్రమే పెట్టాను. అందులో ఏం మాటలు గిట్ల ఏమి ఉండవు. లైటింగ్ ఎలా పెట్టారు ఏంటి అన్నది. పెద్దలందరూ వచ్చి పోలేరం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ పోలేరమ్మ చల్లని చూపు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక లైక్ అండ్ షేర్. ఇంకా నెక్స్ట్ పండగకి 7,200 ప్రత్యేక బస్సులు వేసారండి. అదే కానీ ముందుగా బుక్ చేసుకుంటే మీకు 10% రాయితీ కూడా వస్తుంది. దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే బుక్ చేసుకుని 10% రాయితీ పొందండి. ఇంకా తర్వాత శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం. మనకు తెలుసండి, నెల్లూరు జిల్లా వాళ్ళందరికీ తెలుసు ఆ రోడ్డు ఎంత హీనంగా ఉంటుందో, ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో. దానికి ఇన్నాళ్ళకు మోక్షం కలిగింది. 6 lanes హైవే వేస్తున్నారు. హ్యాపీ. ఇంక నెక్స్ట్ మన దశాబ్దాల కళ విశాఖ రైల్వే జోన్. ఆ రైల్వే జోన్ని ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది శుభదినం. అలాగే యావత్ స్టేట్కి ఒక బూస్ట్ లాంటిది. అంతేకాకుండా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి రాక సందర్భంగా 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. దీంట్లో రైల్వే జోను, వివిధ హైవేలు, తిరుపతి జిల్లా క్రిస్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు మోడీ గారు. బట్ గతంలో ఈయనే శంకుస్థాపన చేసాడు అమరావతికి. ఏమైద్దో చూద్దాం. మన టైం ఎలా ఉంటే, ఆంధ్ర జనం టైం ఎలా ఉంటే అలాగే జరుగుద్ది. బట్ ఒక నమ్మకం ఉంది, అక్కడ ఉన్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ శంకుస్థాపనలన్నీ కూడా 100% కార్యరూపం దాల్చాలని ఒక ఆంధ్ర పౌరుడిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా ఒకసారి తెలియజేయండి. అలాగే తిరుమల తిరుపతిలో 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం. సామాన్య భక్తులకు ప్రాధాన్యం. 9వ తారీఖు నుంచి తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్లు జారీ. ఈ పండగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మంచి నిర్ణయం తీసుకుంది. దీన్ని మాత్రం హర్షించాలి. ఇంకా నెక్స్ట్ శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్. తెలంగాణ, ఏపీ యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక గుణపాఠం. ఆ రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట్లో ఒక అమ్మాయి బలైపోయింది. ఆ అమ్మాయి బిడ్డే శ్రీతేజ. ఆ కుర్రాడిని పరామర్శించడానికి నిన్న అల్లు అర్జున్ వెళ్ళారు. ఇప్పటి వరకు ఆయనకి చట్టం అడ్డొచ్చింది. ఎందుకంటే కోర్టులో కేసులు చాలా తతంగం జరిగింది. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని రేజ్ చేసి, ప్రతిపక్షాలు రేజ్ చేసిన దానికి సమాధానం చెప్పి మంచి పరిహారం ఇప్పించారు. బట్ ఎంత పరిహారం ఇప్పించినా తల్లి లేని లోటు ఆ బిడ్డకు తీర్చలేరు. కానీ అల్లు అర్జున్ గారు కానీ, టీం కానీ, లేదంటే తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆ కుటుంబానికి అండదండగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ కుర్రోడిని పరామర్శించడానికి నిన్న అల్లు అర్జున్ వెళ్ళి ఎమోషన్ అయ్యాడు. అంతే కదండి, ఎవరైనా బిడ్డ పోతే ఎమోషన్ గ్యారంటీగా అవుతాడు.